హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. విద్యార్థులను కన్నబిడ్డలా చూడాలని సూచించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా స్కూలు గురుకులాల్లో తనిఖీ చేయాలని ఆదేశించారు. తప్పనిసరిగా పరిశుభ్ర వాతావరణం పాటించాలని విద్యాశాఖ అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. కుట్ర వెనుక ఎవరున్నారు అనేది బయటపెడతామన్నారు. కుట్రదారుల వెనుక అధికారులుంటే ఉద్యోగాలు తీసేస్తామని చెప్పారు. దీని వెనుక రాజకీయ పార్టీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అన్ని అలుజడుల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారుల విదేశీ స్టడీ టూర్లను బ్యాన్ చేస్తూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని, అధికారులు లేని టైంలో ఫ్యాన్లు లైట్లు స్విచ్ ఆఫ్ చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఆఫీసర్ల వాహనాల కొనుగోలుపైన నిషేధం విధించింది. అలాగే ఆఫీసు ఖర్చులు తగ్గించాలని సిఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఛార్జింగ్ తగ్గించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మాధపూర్లోని శ్రీ కృష్ణ గోశాలలో కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా చిలువేరి జ్యోతి శ్రీనివాసుల ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం, రుద్రాభిషేకం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. 150 జంటలు ఒకేసారి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గోశాలలు గోవుల సమక్షంలో వ్రతం ఆచరించడం ఎంతో విశిష్టమైనదని, ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వారు కార్తీక మాసం బహుళ ద్వాదశి సందర్భంగా ఘనంగా దీపస్తంభ హారతులతో నదీ హారతి కార్యక్రమం నిర్వహించారు. రామాలయం నుంచి వేద మంత్ర ఉచ్చారణల నడుమ మేళ తాళాల మధ్యన స్వామివారి పాదుకలను పల్లెకులో గోదావరి నది వద్దకు తీసుకొచ్చిన నదీ జలంతో అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు గోదావరి నదీమ తల్లికి అష్టోత్తర సతనామార్చన నివేదన అర్చకులు నిర్వహించగా తాంబూలం, పసుపు కుంకుమ, చీరె, గాజులు సమర్పించారు. ఆలయ ఈవో రమాదేవి దంపతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయాన్ని శ్రీ యాదు గురియతి రాజపీఠం 41వ పీఠాధిపతి శ్రీ 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 యాదుగిరి యతిరాజ నారాయణ జీయర్ స్వామి దర్శించుకున్నారు. స్వామివారిని ఆలయ మర్యాదలతో దేవస్థాన సిబ్బంది వారికి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం విశిష్టతలు తెలిపారు. అనంతరం శ్రీ లక్ష్మీ తయారు అమ్మవారి ఆలయంలో వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందించి స్వామివారి జ్ఞాపకను లడ్డు ప్రసాదాలను ఆలయ ఈవో రమాదేవి అర్చకులు అందజేశారు. కులగణన సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ వివరాలు నమోదయ్యాయి. రేవంత్ రెడ్డి కుటుంబ వివరాలను అధికారులు నమోదు చేశారు. సర్వే పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ సర్వేపై ప్రజల స్పందన ఎలా ఉందని ఆరా తీశారు. ప్రభుత్వ ఉద్యోగులు వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వివిఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని, గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని కుత్బులాపూర్ ఐడిపిఎల్ చౌరస్తాలో 300 మంది విద్యార్థులతో ఏబీవీపీ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో షాపూర్ నగర్ నుంచి బాలన్ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తున్నామని బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ మేనేజర్ హరితేజ్ కుమార్ అన్నారు. చిలుక నగర్లో బ్యాంకు నూతన బ్రాంచ్ను ప్రారంభించిన సందర్భంగా బ్యాంక్ అందిస్తున్న సేవలు వినియోగదారులకు కలిగే లాభాలపై అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని రకాల పథకాలకు రుణ సదుపాయం సైతం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ సుధాకర్, రీజనల్ మేనేజర్ చంద్రశేఖర్, బ్రాంచ్ మేనేజర్ సందీప్ భాటిల్, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందమూల పరమేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ నాణ్యమైన వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందులు పడే నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. అనారోగ్యంతో బాధపడేవారు ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా వారికి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచి తమ సర్కార్ రోగులకు అండగా నిలుస్తుందని అన్నారు. కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం హీరో నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి వచ్చారు. TG9 GT/R
4874 గల వాహన రిజిస్ట్రేషన్కు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసుకుని తిరిగి వెళ్లిపోయారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి కార్యక్రమానికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పార్క్ సెంటర్లోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి బీసీ నేతలు నివాళులర్పించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఖమ్మం నగరంలో రోడ్డెక్కారు. మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్లేట్లు గ్లాసులు పట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో ప్రభుత్వం అందించే డైట్ నాణ్యతతో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థి డైట్ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా ఏరుపాలెం మండలం జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పాలక మండలి లేక 7 ఏళ్లు కావస్తుంది. దేవాలయానికి పాలక మండలి ఉంటే ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు మార్గం సులువు అవుతుంది. పాలక వర్గం లేకపోవడంతో ఆలయ అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రభుత్వ పాలక వర్గ నియామకానికి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు వెంటనే స్పందించి నోటిఫికేషన్ విడుదల చేసి పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. నంద్యాల హర్జన వాడలో చేతబడి కలకలం రేపుతుంది. ప్రధాన కూడలిలో ఒక బొమ్మ గీసి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసి చేతబడి చేశారు. ఘటన స్థలంలో నిమ్మకాయలు, చెప్పులు, జుట్టు చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ఎందుకు చేశారు, ఎవరు చేశారనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పులే బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. మెను ప్రకారం భోజనం అందించాలన్నారు. గురుకులానికి వచ్చే బియ్యాన్ని ముందుగానే పరిశీలించి నాణ్యతగా ఉంటేనే తీసుకోవాలని, బియ్యంలో పురుగులు, రాళ్లు ఉంటే వెంటనే తిరిగి పంపించాలని సిబ్బందిని ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం అమిస్తాపూర్ శివార్లో 3 రోజుల రైతు పండుగ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 30 వరకు రైతు పండుగ కార్యక్రమం జరగనుంది. ముగింపు కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారని మంత్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాము పడుతున్న కష్టాన్ని గుర్తించాలని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రైవేటు డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒకరోజు సదస్సులో భాగంగా ప్రైవేటు డ్రైవర్స్ ముందుగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డ్రైవర్ అనే వ్యక్తి ప్రతి చోట ఉంటాడని, తమ సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ప్రభుత్వ డ్రైవర్లతో పాటు తమకు కూడా సేవలు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రైవేటు డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు అభిషేక్ కోరారు. నారాయణపేట జిల్లా మక్తల మండల కేంద్రంలో రైతులు పత్తి అమ్ముకోవడానికి సీసీఐ పత్తి మిల్లుల దగ్గర రాత్రి పగలు తేడా లేకుండా పడిగాపులు కాయాల్సి వస్తుంది. దగ్గరలో సరిపడా పత్తి కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, ఉన్న చోట కొనుగోలుకు ఆలస్యం అవుతుండడంతో అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. రాత్రి పగలు తేడా లేకుండా సీసీఐ కొనుగోలు కేంద్రం ముందు కిలోమీటర్ల కొద్ది లైన్లో వేచి ఉండాల్సి వస్తుంది. రైతులు రాత్రిపూట చలిలో రోడ్లపై నిద్రించాల్సి వస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెంచి గిట్టుబాటు ధర అందించాలని కోరుతున్నారు రైతులు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి బీఆర్ఎస్ లో మాజీ ఎమ్మెల్యే చుర్మర్తి లింగయ్య, తాజా మాజీ ఎంపీపీ సుధిరెడ్డి నరేందర్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రేగటి మల్లికార్జున్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే లింగయ్యను పక్కన పెట్టి బీఆర్ఎస్ ఎంపీపీ సుధిరెడ్డి నరేందర్ రెడ్డి దీక్షా దివాసుపై ప్రెస్ మీట్ నిర్వహించడంతో వివాదం రచ్చకెక్కింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి అధ్యక్షతన పార్టీ పునర్వైభవం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భీమలింగం ఈ శివాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన భద్రాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగం గ్రామం భీమలింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ పర్యటించారని, ఈ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ నిధులతో ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి నివాసులో మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పులే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బీద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పులే అని కాకని కొనియాడారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి చెందిన కుటుంబ ఆస్తి తగాదా రాజకీయ రంగు పులుముకుంది. డాక్టర్లుగా చేస్తున్న ఇద్దరు అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు రావడంతో తమ్ముడు ఆసుపత్రిలో తన వాటా తనకు రావాల్సిందిగా కోర్టు మెట్లెక్కాడు. గత కొంతకాలంగా ఈ కేసు కోర్టులో నడుస్తుంది. ఆస్తిని పంచి ఇవ్వడానికి అన్నతో సహా తల్లిదండ్రులు మొదటి నుంచి ససేమీరా అంటున్నారు. తమ్ముడు ఈ రోజు గొడవకు రావడంతో తనకు మద్దతుగా వైసీపీ నేతలను రంగులోకి దించాడు అన్న. దీంతో తమ్ముడు టీడీపీ నేతలను బరిలోకి దించాడు. దీంతో కుటుంబ తగాదా కాస్త రాజకీయ రంగు పులుముకొని బజార్న పడ్డ పరిస్థితి. ఆసుపత్రి వద్ద ఉధృత వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని స్టేషన్కు పిలిపించి ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొండయ్య హాజరై పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలిగిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న మహనీయుడు పూలే అని కొనియాడారు. అదే స్ఫూర్తితో చీరాల్లో పరిపాలన సాగిస్తామని కొండయ్య అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సౌజన్య కన్వెన్షన్ హాల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళకు సుమారు 50 కంపెనీల వరకు రాగా 2000 మంది నిరుద్యోగులు వచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి రాఘవరెడ్డి రిబ్బన్ కట్ చేసి జాబ్ మేళాను ప్రారంభించారు. జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని రాఘవరెడ్డి తెలిపారు. బాపట్ల జిల్లాలో క్రిస్మస్ సందడి మొదలైంది. చీరాల్లో పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గడియార స్తంభం సెంటర్లో ఐక్య కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య క్యాండీ సర్వీసులో పాల్గొని క్రిస్మస్ కేకు కట్ చేశారు. అనంతరం నిరుపేద క్రైస్తవ సోదరిమణులకు క్రిస్మస్ కానుకగా చీరలు పంపిణీ చేశారు. ప్రేమ, కరుణ, దయ కలిగి సాటి మనిషికి సహాయకారిగా ఉండమని బైబిల్ బోధిస్తుంది అన్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ఎలాంటి వివాదం లేకుండా సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా టీటీడీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. తిరుమల వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికే మఠాలకు తిరుమలలో స్థలాలు కేటాయించినట్లుగా చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో బెల్ట్ షాపులు యథేచ్ఛగా నిర్వహిస్తున్న ఎక్సైజ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇదే విషయమై కుప్పం ఎక్సైజ్ అధికారి నాగరాజుని వివరణ కోరగా మీరు సమాచారం ఇస్తే నేను చర్యలు తీసుకుంటా అనడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పడం కొసమెరుపు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ధ్వజారోహణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం బేరీ తాండవం, అష్ట దిక్పాల కైంకర్యం ఆస్థానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రస్తుతం సిఐడి విచారణ సజావుగానే సాగుతుందని, అందుకే తనపై దాడి చేసిన అధికారులు అరెస్ట్ అయ్యారని రఘురామకృష్ణరాజు అన్నారు. గురువారం ఆయన రేణిగుంటలో విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు విచారణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే మరికొందరు అధికారులు అరెస్ట్ అవుతారని తెలిపారు. అప్పట్లో తనను అక్రమంగా అరెస్టు చేసిన విజయపాల్ తనపై దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్న ఎవరూ స్పందించలేదని వాపోయారు. నేడు కోర్టులో వాస్తవాలు బయటపడుతున్నాయని తెలిపారు. ఐజీ సునీల్ కుమార్ రాష్ట్రం విడిచిపోకుండా ప్రభుత్వ వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. గురువారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మకాండలో పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొని నివాళులర్పించారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కనుమూరు, బల్లిపర్రు, కొండాయిపాలెం అడ్డాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. రోడ్ల వెంబడి పరిసరాలను పరిశీలించిన అనంతరం రైతులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరలకుమార్ రాజా, జనసేన ఇన్ఛార్జి తాడిశెట్టి నరేష్, ఆర్డీఓ షేలా షేరోన్, ఎంఆర్ఓ రవికాంత్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న పీడీఎస్యూ విద్యార్థి విభాగాన్ని పరిగిలో పోలీసులు అడ్డుకున్నారు. బస్సుతో పాటు వారిని పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న తమను అరెస్టు చేయడం సరికాదన్నారు.
రాష్ట్రంలో రోజు రోజుకు విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుందని అందులో భాగంగానే రోజుకో జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తున్నాయని ఏబీవీపీ నాయకులు విమర్శించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తాలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ వంకిడి ఘటనలో విద్యార్థిని చనిపోయినా ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కంది మొక్కను చూస్తాం, కానీ కంది పంటను కూడా చూస్తాం, కానీ కంది చెట్టును మాత్రం దాదాపుగా ఎవరు చూసి ఉండరు. నిజమే, ఓ కంది మొక్క వృక్షంగా మారింది. ఈ వృక్షానికి కంది పప్పు దినుసులో కాండలు కూడా భారీగా పెరిగాయి. చూసిన వారందరూ కంది చెట్టుగా మారడం ఏమిటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకటి గ్రామంలో చోటు చేసుకుంది. యాలాల మండల కేంద్రంలో కోకటి గ్రామ పంచాయతీలో వై మైనప్ప అనే వ్యవసాయ రైతుకు 5 ఎకరాల భూమి ఉంది. అందులో కంది పంట వేశారు. అయితే కంది పంట వేసే సమయంలో కంది విత్తనాలు కొన్ని మిగులగా వాటిని ఇంటి పెరట్లో వేశాడు. దీంతో మొలకెత్తిన కందికి ఆవు పేడ, ఎరువు, యాప నూనె పిచికారీ చేయడంతో నేడు ఆ మొక్క పెద్ద వృక్షంగా మారింది. వృక్షానికి పూత కాయలు కూడా భారీగా రావడంతో చూసిన అందరూ ఇది మొక్క కాదు కంది చెట్టు అంటూ విశేషంగా చూస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి జన్మదినం వేడుకలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలోని హాస్టళ్లు, స్కూళ్లలో ప్లేట్లు, దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు లాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. విశాఖ గోపాలపట్నం పరిధి ఉత్తర సింహాచలంలో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి కేరళలో అమ్మడానికి అక్రమంగా రవాణా చేస్తుండగా గోపాలపట్నం ఎస్ఐ అప్పల్ నాయుడు ఆధ్వర్యంలో ఉత్తర సింహాచలం రైల్వే క్వార్టర్స్ వద్ద నిఘా వేసి నలుగురిని పట్టుకున్నారు. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవక ముందే 68,000 కోట్ల అప్పులు తెచ్చారని ఆయన దుయ్యబట్టారు. బీసీలను సమున్నత స్థానం ఇచ్చిన ఘనత గత ప్రభుత్వాన్ని అని ఆయన అన్నారు. జ్యోతిరావు పూలే 134 వర్ధంతి సందర్భంగా ఆయన పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో విద్యుత్తుకు సంబంధించి ఆదాని సంస్థతో తాము ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిక్కితో మాత్రమే తాము ఒప్పందం చేసుకున్నామని గుడివాడ అమర్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీ ఆదాయం భారీగా సమకూరుతుంది. గడిచిన 17 రోజుల కాలానికి స్వామివారికి నగదు రూపంలో 1,84,00,000 ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణంలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రత నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే భక్తులు కానుకల రూపేణ 381 గ్రాముల బంగారం, 4 కేజీల 485 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి వివరించారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో గల ఒక స్వీట్ షాప్లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు దాటికి చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గురువారం ఉదయం స్వీట్ షాపు వద్ద పేలుడు సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఈ మేరకు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. పార్లమెంటు ఉభయ సభల్లో వరుసగా 3వ రోజు కూడా రసభాస కొనసాగింది. అమెరికాలో ఆదాని సంస్థపై కేసుకు సంబంధించి చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభలో గందరగోళం నెలకొంది. దాంతో ముందుగా ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటలకు, ఆ తర్వాత రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారాలు చేశారు. ఆ తర్వాత ప్రతిపక్షాలు ఆదాని అంశంపై చర్చకు పట్టుబడడంతో రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా అదే పరిస్థితిని నెలకొనడంతో రేపటికి వాయిదా పడింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆదాని సంస్థపై కేసుల గురించి చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దాంతో సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. గురువారం కూడా ప్రతిపక్షాల ఆందోళన నడుమ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో పెద్దల సభ రేపటికి వాయిదా వేసే ముందు రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఛాంబర్ కేవలం చర్చలకే వేదిక కాదని, అంతకంటే ఎక్కువని సభ ప్రతిష్టను దిగజార్చే చర్యలకు పూనుకోవద్దని ధన్ఖర్ మండిపడ్డారు. ఓ మహిళ ముంబై పోలీసులకు ఫోన్ చేసి ప్రధాని హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. గురువారం ఉదయం ముంబై పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు ఫోన్ కాల్ను ట్రేస్ చేయగా 34 ఏళ్ల మహిళ ఈ బెదిరింపులకు పాల్పడినట్లుగా తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన మహిళను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సదరు మహిళ మానసిక పరిస్థితి బాగలేదని పోలీసులు భావిస్తున్నారు.
కర్ణాటకలో విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లిన ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 60 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బస్సు నిదానంగా ఒక వైపు ఒరిగిపోవడంతో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని, లేదంటే మరింత ఘోరం జరిగేదని బాధిత విద్యార్థులు చెబుతున్నారు. గురువారం ఉదయం హంపి విజయపురలకు విహారయాత్రకు వెళ్లారు. బస్సు కొప్పాల్లోని గంగావతి సమీపానికి చేరుకోగానే బోల్తా పడింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఆర్టీసీ డిపోలో ఓ వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. అయ్యప్పమాల ధరించి విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించడం భక్తుల ఆగ్రహానికి దారితీసింది. ప్రతిరోజు డ్రైవర్లకు నిర్వహించే బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ లో భాగంగా అయ్యప్పమాల ధరించిన నాగరాజుపై ఆర్టీసీ కానిస్టేబుల్ హేమలత బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. అయితే అయ్యప్పమాల ధరించి ఉపవాసం ఉండడంతో తనపై బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయవద్దని నాగరాజు కానిస్టేబుల్ హేమలతను కోరినా వినకుండా అదేవిధంగా ప్రవర్తించడంతో డ్రైవర్ నాగరాజు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సమాచారం. ఇలాంటి చర్యలు భక్తుల మనోభావాలకు విరుద్ధమని అయ్యప్ప స్వామి భక్తి మండలి సభ్యులు అభిప్రాయపడుతున్నారు. నంద్యాల జిల్లా పెట్నికోటలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను మహిళ హత్య చేసింది. ప్రియుడు వేణుగోపాల్ మరో వ్యక్తితో కలిసి మర్డర్ చేసింది. గుండెపోటుతో మృతి చెందినట్లుగా చిత్రీకరించారు. రమేష్ మృతిపై బంధువులు ఆరతీయగా తానే చెప్పినట్లు భార్య గోవిందమ్మ ఒప్పుకుంది. జార్ఖండ్ 14వ సీఎంగా హేమంత్ సోరెన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొరాదాబాద్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రమాణ స్వీకారం కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గ్రాండ్ విక్టరీ సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం కూటమి 56, ఎన్డీఏ 24 సీట్లు దక్కించుకున్నాయి. ఈ ఎన్నికల్లో హేమంత్ సోరెన్తో పాటు ఆయన భార్య కల్పన సోరెన్ సైతం గెలిచింది. ఆదివారం హేమంత్ సోరెన్ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీ ఇతర ముఖ్య నేతలు హాజరు కాబోతున్నట్లుగా సమాచారం. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా ల్యాబొరేటరీలో విషవాయువు లీక్ అవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. వారిలో ఒడిశాకు చెందిన కార్మికుడు చనిపోగా వీరశేఖర్ అనే మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అనారోగ్యానికి గురైన మరో 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ₹1 నష్టపరిహారం ఇవ్వాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గతంలో ఏపీ ప్రభుత్వం సేకితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వైసీపీ ప్రభుత్వం అదాని ఎనర్జీ నుంచి సౌర విద్యుత్తు పొందేందుకు 25 సేకితో ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని రద్దు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. తాజాగా లోకేష్ ప్రకటనతో ఇది నిర్ధారణ అయింది. మరోవైపు అదాని నుంచి జగన్ ముడుపులు అందుకున్నారంటూ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పరోక్షంగా ప్రస్తావించారు. ఈ విషయంలో ఏం చేయాలో పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే పరిశీలించారు. వివాదాస్పద ఒప్పందాన్ని రద్దు చేస్తామని ఆర్థిక మంత్రి పెయ్యావుల వెల్లడించారు. ఆర్థిక మంత్రి చెప్పిందే ప్రభుత్వ విధానమని లోకేష్ చెప్పారు. దీంతో ఈ ఒప్పందం రద్దు ఛాన్సులే ఉన్నాయన్నారు. మోడిఫైడ్ సైలెన్సర్లను బైకుకు బిగించి హైదరాబాద్ యువత నగరంలో మోత మోగిస్తున్నారు. ముఖ్యంగా పాత బస్తీలో బైక్పై స్టంట్స్ చేస్తూ పెద్ద హారన్ మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించి రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. దీంతో రోడ్లపైకి రావడానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు, మోటార్ వెహికల్ ఆఫీసర్లు వీటిని నియంత్రించేందుకు ప్రయత్నించడం లేదు. సంబంధిత అధికారులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. రాజేంద్ర నగర్లోని మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. మధ్య మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. కారులో అతివేగంగా వచ్చిన యువకుడు డివైడర్ని ఢీకొట్టాడు. దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా పెంచలకోనలో చిరుత సంచలనం కలకలం రేపుతుంది. సంచారం కారులో వెళ్తున్న ఒక కుటుంబానికి చిరుత పులి కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ చేస్తున్న వ్యక్తి హారన్ వేయడంతో అడవిలోకి వెళ్ళింది. ఆ వ్యక్తి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని ఇక చిరుత సమాచారంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్, మాజీ పీఏ మురళి నివాసాల్లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాంలో కృష్ణదాస్ వద్ద ప్రభుత్వ పీఏగా మురళి పనిచేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు సోదాలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం దంత గ్రామంతో పాటు లింగం నాయుడుపేటలోని ఆయన నివాసంలో తనిఖీలు చేశారు. విశాఖపట్నంలోని ఆటోనగర్లోనూ కూడా సోదాలు చేస్తున్నారు.
వయనాడు ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రమాణం చేయించారు. ఎంపీ హోదాలో ప్రియాంక గాంధీ మొదటిసారి లోక్సభలోకి ప్రవేశించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రం చేసిన ఆమె తొలి అడుగులోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఇటీవల కేరళలోని వయనాడు లోక్సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై 4,10,931 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. ఈ ఏడాది లోక్సభ ఎన్నికల్లో ఇదే స్థానంలో ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని ఆమె అధిగమించారు.